విశాఖ నగరంలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎంవీపీ కాలనీలో డబుల్ రోడ్డును ఆనుకుని ఉన్న ఎకరన్నర స్థలంలో ఈ సెంటర్ నిర్మాణానికి ఉడా ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ నగరానికి ఈ కన్వెన్షన్ సెంటర్ ఆభరణంగా ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. 32 కోట్ల రూపాయలతో ఉడా ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టింది. ఇక్కడ సుమారు ఎకరా 49 సెంట్లలో 32 కోట్ల రూపాయలతో మంచి సెంటర్ నిర్మాణం చేయడం కోసం వారు అంగీకరించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని మనం నిర్మాణం దశకు తీసుకొచ్చాం. మరి అలాగే అక్కడ డిజైన్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా అవసరమైతే డిజైన్ కూడా మార్చి మరి ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 థియేటర్గా తయారు చేయడం కోసం మేము ప్లాన్ చేస్తున్నాం. గ్రోయింగ్ సిటీగా డెవలప్ అవుతున్న వైజాగ్లో ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా ఈ వైశాఖి కళా తరంగిణి పేరుతోటి ఒక కల్చరల్ సెంటర్ ఒకటి ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. విశాఖ ప్రజలందరి యొక్క చిరకాల వాంఛిది. అలాగే స్థానిక కళాకారులు అందరూ కూడా కోరిన మీదట ఈ వైశాఖి ఆడిటోరియాన్ని 1200 మంది సిట్టింగ్ కెపాసిటీ తోటి ఈ ఆడిటోరియానికి ఈరోజు మనం శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. వైజాగ్ అనేది ఒక కల్చరల్ హబ్గా చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ వైశాఖి ఆడిటోరియంతో పాటు మరో పక్క త్వరలోనే కంప్లీట్ చేసుకోబోతున్న ఉడా చిల్డ్రన్ థియేటర్ రేపు నవంబర్ 14 దాన్ని స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం.